ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం గురు అరిష్టేతు సంప్రాప్తే గురు పూజాంచ కారయేత్. గురుధ్యానం ప్రవక్ష్యామి. విద్యా ఉద్యోగ విదేశీయాన రాజసన్మానోత్సవ గజసన్మానోత్సవ వివాహ తదనంతర పుత్ర పుత్రిక సంతాన సంబంధిత అరిష్ట దోషపీడోప ఉపశాంతయే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్ అభిమానులకు, పుష్కర స్నానం చేసేటువంటి ఆధ్యాత్మిక భగవద్బంధువులకి, అంటే 12 ఏళ్ళకు ఒకసారి మనకు పుష్కరాలు వస్తూ ఉంటాయి. కుంభమేళ, అర్ధ కుంభమేళ, మహాకుంభమేళలో స్నానం చేసే వారందరికీ మరొక్కసారి చిన్న విన్నపం ఏమిటయ్యారగా, వృషభ రాశిలో నుంచి దేవగురు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది కనుక మనకు సరస్వతి మాత అంటే సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కనుక మనకు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం దగ్గర మనకు అంతర్వాహినిగా సరస్వతి నది పుష్కర మహోత్సవ కార్యక్రమాలు గవర్నమెంట్ వారు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా మే నెల 15వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు మన వీలును బట్టి వెళ్ళి పుష్కర స్నానాన్ని ఆచరింపజేసుకొని ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు, పుష్కరుడి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ, అందరిపైనను 12 రాశులపైనను, ఈ భూమండలం మీద ఉండబడినటువంటి అనేక జంతువులపైనను, పక్షులపైనను, ప్రకృతిపైనను దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అందరినీ చల్లగా ఆశీర్వదించమని కోరుకుంటూ మనము స్వామివారిని వేడుకుందాం. 12 రాశుల్లో గ్రహ గమనాలు ఓసారి వీక్షింపజేద్దాం. 15/5/2025 నుండి 31/5/2025 వరకు 12 రాశుల్లో గ్రహ గమనాల్ని మరొక్కసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో బుధ భగవానుడు సంచార స్థితి, వృషభ రాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి, 12 సంవత్సరముల తర్వాత మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, మీనరాశిలో శుక్ర భగవానుడు, శని భగవానుడు, రాహు భగవానుడు సంచార స్థితితో ప్రారంభంలో ఇలా ఉన్నాయి. 19వ తారీఖు 5వ నెల 2025 నుండి రాహు భగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి, కేతు భగవానుడు సింహరాశిలో సంచార స్థితితో 12 రాశుల్లో గ్రహ గమనాలను మనం ఒకసారి వీక్షింపచేసాం. మకర రాశి వారికి సంపూర్ణ ఏలనాటి శని అయిపోయిన తర్వాత దేవగురు బృహస్పతి మిథున రాశిలో 18 సంవత్సరాల తర్వాత సంచారం చేయడం వలన దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తారుగా, ఉత్తరాష నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలో 1, 2 పాదములు కలిపితే మకర రాశి. రాశాధిపతి శని భగవానుడు. వీరికి తృతీయంలో త్రిగ్రహ సంచార స్థితి, శుక్ర భగవానుడు, రాహు భగవానుడు, శని భగవాన్ అక్కడే ఉండడం వలన తల్లిదండ్రులతో వాగ్వివాదం వద్దు. అన్నదమ్ములతో అక్కాచెల్లెలతో ప్రశాంతంగా ఉండండి. ఏదైనా తెలిస్తేనే చేయండి, తెలియలేదు ప్రశాంతంగా ఉండండి, తెలుసుకుని ప్రయత్నం చేయండి. లేకపోతే అనేక రకాల సమస్యలకు మీకు మీరే సృష్టించుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. అదే కాకుండా అర్ధాష్టమ బుధుడు, అంతా నాకు తెలుసు అనుకుంటూ ఉంటారు. కానీ సమయ సందర్భాలను బట్టి గురువులు, తల్లిదండ్రులు, పెద్దవారు, సొసైటీలో ఏం జరుగుతుందో నిత్యము మీరు అబ్జర్వేషన్ చేసి తీరాలి. అలాగా ఏడాది తర్వాత రవి భగవానుడు సంతాన స్థానంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహం అయిన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల అభివృద్ధిలో మకర రాశి వారు మంచి పట్టు సాధిస్తారు అని చెప్పి గమనించగలగాలి. అలాగే 6వ స్థానంలో 18 సంవత్సరాల తర్వాత గురువు 12 సంవత్సరాల తర్వాత యోగదాయకమైనటువంటి రోజులు వచ్చాయి. ఎందుకనగా గతంలో ఒకవైపు ఏలనాటి శని ఉండే,
అంటే అది 7.5 సంవత్సరం. అప్పుడు పెద్దగా యోగదాయకం లేదు. అలాగా 12 సంవత్సరాల తర్వాత గురువు మిథున రాశిలో 6వ స్థానంలో ఉండడం వలన అప్పుడప్పుడు రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో తప్పక పుష్కర స్నానం చేయడం, పాలను నీటిలో వదిలిపెట్టడం, తెల్లటి ఆహారాన్ని అన్నదానం చేయడం, వీలైతే నీలం రంగు వస్త్రాలను, నలుపు రంగు వస్త్రాలను దానం చేయడం వలన, పసుపు రంగు వస్త్రాలు ధరింపచేసి దానం చేయడం వలన మీకు గురు యోగ్యత శక్తి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. 7వ స్థానంలో కుజుడు ఉండడం వలన, కుజదోషం కావడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు పొంచి ఉన్నాయి. జన్మ నక్షత్రం రోజున, అలాగనే అష్టమి, అమావాస్య తిథులందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం. నీటి వ్యాపారస్తులు, హోటల్ వ్యాపారస్తులు, డాక్టర్లు, అలాగనే వైద్య సేవన కార్యక్రమాలు చేసేటువంటి వారు, ఆయుర్వేద వృత్తి వారు, కార్పొరేట్ ప్రపంచము, సాఫ్ట్వేర్ రంగము, హార్డ్వేర్ రంగము, విద్యార్థులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. మే మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల నుంచి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు విశేషంగా 20వ తారీఖున వైశాఖ మాస బహుళ అష్టమి, అలాగనే 27వ తారీఖున వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య సందర్భంగా మనమందరము కూడా గృహాన్ని శుద్ధిగా పెట్టుకొని కాళభైరవ స్మరణ, ధ్యానము, కాళభైరవ స్మరణ అష్టకాన్ని వినడం, శునకపు మహారాజు గారికి ఆహారాన్ని ఏర్పాటు చేయడం, అలాగనే కాకి వాహన దేవతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలా కుదరలేదు అనుకుంటున్న వారందరూ కూడా మన యొక్క దేవాలయంలో నిత్యము కాళభైరవ హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కింది నెంబర్ను సంప్రదించినట్లయితే మీకు వీడియో కాల్ చేసి స్వామివారి యొక్క దర్శనం చేయించి మీరు అనుకున్న అన్ని పనులను విజయం సాధించేటువంటి కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.